హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. సో ఇవాళ మండే కాబట్టి ఇవాళ బేసికల్గా ఎపిసోడ్ అంతా లిటరల్గా నామినేషన్స్ గురించే ఉంటుంది. అండ్ ఇవాళ కాన్సెప్ట్ ఏంటంటే నామినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఏంటంటే టెనెంట్స్ని కొంతమంది లోపల పంపించి వాళ్ళు ఏంటంటే ఓనర్స్లో ఒక నలుగురిని నామినేట్ చేసి ఒక టెనెంట్ని చేయాలన్నమాట. సో బేసికల్ అదే కాన్సెప్ట్. సో అందులో ఏంటంటే ఓనర్స్ అందరూ ఎవరు, మన ప్రియా, శ్రీజ, మాస్క్ మ్యాన్, ఇంకా పవన్ అండ్ కళ్యాణ్. సో వీళ్ళందరూ కలిసి వెళ్ళారు 5. అండ్ బేసికల్గా నలుగురు, ఐదుగురు కామన్గా సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే యాజ్ యూ కెన్ సీ ఇన్ ద స్క్రీన్ బిహైండ్, సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రితు, వీళ్ళు నలుగురిని సెలెక్ట్ చేసుకున్నారు బేసికల్గా. సుమన్ శెట్టిని ఏంటంటే బేసికల్గా సెలెక్ట్ చేసుకున్న రీజన్ బికాజ్ ఆయన ఓపెన్ అప్ అవ్వట్లేదు, గేమ్లో స్టాండ్ తీసుకోవట్లేదు అని చెప్పారు. సంజన అని ఏంటంటే తను హౌస్ క్యాప్టెన్ అయిపోయిన తర్వాత ఒక ఈవిల్ నేచర్ కనిపించింది అని చెప్పి తన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఫ్లోరా అని ఏంటంటే నిన్న సండే జరిగిన టాస్క్లో తను బోరింగ్గా ఉంది అండ్ తనకు తాను డిసైడ్ అయిపోయింది నేను ఎలిమినేట్ అయిపోతాను, తను చాలా బోరింగ్ క్యాండిడేట్ అని మెజారిటీ అన్నారు. అండ్ తను ఎలిమినేట్ అయిపోతుంది అండ్ తను సేవ్ అయినందుకు కూడా షాక్ అయింది. ఓకే, సో ఈ రీజన్స్ వల్ల ఫ్లోరాన్ నామినేట్ చేశారు. రితు రీజన్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, నేను లైవ్ చూసాను కానీ అక్కడ మిస్ అయిపోయాను. సో వీళ్ళ 4 మెంబర్స్ని అయితే కామన్గా నామినేట్ చేశారు. ఓకే, అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకునే డెసిషన్ ఈ 4 మెంబర్స్. మాస్క్ మ్యాన్ డెసిషన్ వచ్చేసి మిగతా నలుగురు లైక్ ప్రియా, శ్రీజ, కళ్యాణ్ అండ్ పవన్, ఈ నలుగురు కలిసి మాస్క్ మ్యాన్ నామినేట్ చేశారు. మాస్క్ మ్యాన్ వచ్చేసి ఐ థింక్ శ్రీజాని ఎవరిని పాయింట్అవుట్ చేసినట్టున్నాడు, బట్ మెజారిటీ వీళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి, నలుగురు ఒక డెసిషన్లో ఉన్నారు కాబట్టి మాస్క్ మ్యాన్ని నామినేట్ చేశారు. సో బేసికలీ మాస్క్ మ్యాన్ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, సార్ ఒకళ్ళు జోక్ వేస్తే జోక్ తీసుకోరు, మీరు ఎప్పుడూ సీరియస్గా ఉంటారు, ఎందులోనూ పార్టిసిపేట్ చేయరు, ఎప్పుడు జోక్ వేస్తే జోక్ తీసుకోరు, ఎప్పుడు సీరియస్ యాంగిల్లో ఉంటారు. ఇంకా ఏదో చెప్పాడు, డెమాన్ పవన్ ఏదో చెప్పాడు లిటరల్గా, జోక్ వేస్తే జోక్ తీసుకోరు అంటే మనోడు సీరియస్ కౌంటర్ వేసాడు మాస్క్ మ్యాన్. ఏది ఎప్పుడు తీసుకోలేదు, ఏ జోక్ తీసుకోలేదు, నీ మీద ఏమైనా జోక్ తీసుకోలేదు అంటే ఆ గుడ్ టాపిక్ ఎమాన్యుల్ ఇప్పుడు గుడ్ అదే గుండు అంకుల్ అన్నాడు కదా, ఆ టాపిక్ తీసుకొస్తే ఏంటా మీరు ఎప్పుడు చూసినా అదే టాపిక్ తీసుకొస్తారు, సరే వేసుకోండి వేసుకోండి అని చెప్పి ఇంకా ఆయన కూడా విసిగిపోయాడు. శ్రీజాతో కూడా, శ్రీజ ఏంటంటే మీరు ఉమెన్ని డిస్రెస్పెక్ట్ చేస్తారు అని చెప్పింది లిటరల్గా. అదొక పాయింట్ చెప్తే, ఎవరు డిస్రెస్పెక్ట్ చేశారు, నేను ఉమెన్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాను, నా క్యారెక్టర్ అసెసినేట్ చేయొద్దు, ఇది అది సేమ్ అదే లైక్ ప్రీవియస్ 2 వీక్స్గా జరిగిన సేమ్ క్యాసెట్ రిపీట్ చేశారు. అది కొంచెం అనాయింగ్గా అనిపించింది. ఐ థింక్ దే కుడ్ హ్యావ్ నామినేటెడ్ శ్రీజ ఆల్సో, అందరూ కలిసి శ్రీజను కూడా నామినేట్ చేయాల్సింది. బికాస్ హోస్ట్ దగ్గర నుంచే చాలా వరకు కంప్లైంట్ వచ్చింది. హోస్టే చెప్పాడు లిటరల్ అనవసరం వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, ఇది అది అది అని చెప్పేసి. సో మేబీ శ్రీజ షుడ్ హ్యావ్ బీన్ నామినేటెడ్. అనవసరంగా మాస్క్ మ్యాన్ని మళ్ళీ నామినేట్ చేసినట్టు అనిపించింది, బట్ మేబీ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది జస్ట్ నా ఒపీనియన్. సో అది అనిపించింది. అండ్ తర్వాత సెకండ్ ప్రోమోలో వచ్చేసి యూ కెన్ సీ బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరో ఇద్దరు పీపుల్ని ఓనర్స్ కెన్ స్వాప్ ఫ్రమ్ ద నామినేటెడ్ లిస్ట్, రీప్లేస్ దెమ్ విత్ టెనెంట్స్. సో వాళ్ళు వచ్చేసి అందులో వచ్చేసి యాజ్ యూ కెన్ సీ ఇన్ ద స్క్రీన్ బిహైండ్, ఎమాన్యుల్ వచ్చేసి సంజన అండ్ సుమన్ని తీసేసి ఐ థింక్ కళ్యాణ్ని శ్రీజాన్ నామినేట్ చేశాడేమో అనుకుంటున్నాను. కళ్యాణ్ మీద వచ్చిన రీజన్స్ ఏంటంటే, నువ్వు ఇందులో పార్టిసిపేట్ చెయ్యవు, నీ గేమ్ ఇంకా బయటకు రాలేదు, ఇది అది తనేమో డిఫెండ్ చేశాడు. అదేంటో మనం ఎపిసోడ్లో చూడాలి. అండ్ రితు కూడా ఐ థింక్ శ్రీజాన్ నామినేట్ చేసినట్టుంది, సేయింగ్ దట్ నువ్వు అనవసరమైన వాటిల్లో ఇంటర్ఫియర్ అవుతావు, అనవసరమైన వాటిలో చేతులు ఎత్తావు, నీ మ్యాటర్ కాని దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పింది, విచ్ ఇస్ యాక్చువల్లీ ఫేర్. శ్రీజ ఏమో కొంచెం కౌంటర్ కూడా ఇచ్చింది, కొంచెం స్టేట్మెంట్ ఇచ్చింది దట్ ఓకే నామినేట్ చేసాక పోయి కూర్చో అన్నట్టుంది. దానివల్ల ఆమె అప్సెట్ అయింది. సో అలా జరిగింది అనమాట. కొంచెం ఫైరీగా ఉంది, వాళ్ళు కొంచెం ఫైర్ స్పార్క్ అన్ని బయటకు వస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ మాస్క్ మ్యాన్ ఈజ్ ఆల్సో అగైన్ అండర్ థ్రెట్. సో వీ హ్యావ్ టు సీ హౌ వీ కంటిన్యూస్. అండ్ ఐ డోంట్ థింక్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఐ డోంట్ థింక్ మాస్క్ మ్యాన్ విల్ చేంజ్. ఆయన అలా ఉండడమే కరెక్ట్. ఆయన ఇంకోలా ఉండి సైలెంట్ అయిపోయి కామ్గా ఉండి హ్యూమర్ ట్రై చేయడం, ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ప్రొజెక్ట్ యాజ్ అ ఫేక్ పర్సనాలిటీ. ఇప్పుడున్న ఆయన రియల్ పర్సనాలిటీ ఈజ్ దిస్, అగ్రెసివ్గా ఉండడం, మాట్లాడడం, కొంచెం కంట్రోల్డ్ అగ్రెషన్ ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. అలా అని చెప్పి ఊరు క్యారీ చేస్తూ ఉంటే చిరాగేస్తుంది, అలా అని చెప్పి ఏమి అరవకుండా ఉంటే కూడా చిరాగేస్తుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ లైక్ ఎంత ఉండాలో, ఎక్కడ వాయిస్ రేస్ చేయాలో, ఎక్కడ అరవాలో, ఎక్కడ గోల పెట్టాలో, ఎక్కడ వాదించాలో, ఎక్కడ పెంచాలో, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే ఐ థింక్ మాస్క్ మ్యాన్ ఇస్ డీసెంట్ ఇనఫ్. నాకు ఆయన మీద పెద్ద పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, ఒక న్యూట్రల్ ఒపీనియన్ ఉంది. అఫ్ కోర్స్ ఆయన చేసిన తప్పులు ఉన్నాయి, పెద్ద తప్పులు చేశాడు, కొన్ని మంచి పనులు కూడా చేశాడు. మంచి పనులు ఎక్కువ లేకపోవచ్చు, బట్ కొన్నిసార్లు స్టాండ్ తీసుకోవడం, మాట్లాడడం అన్నీ ఉన్నాయి. సో ఐ థింక్ ఈ వీక్ ఆయనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఐఎమ్ క్యూరియస్ టు సీ హౌ శ్రీజ పర్ఫార్మ్స్. ఆమె చాలా ఇది ఉంది. ఐ డోంట్ థింక్ ప్రియా ఇస్ నామినేటెడ్ సో ఫార్, నాకు తెలియదు.
శ్రీజ మీద ఐజ్ ఉన్నాయి. ఐ వాంట్ టు సీ హౌ షీ కమ్స్ అవుట్ ఆఫ్ ఆల్ ద క్రిటిసిజం దట్ షీ ఫేస్డ్. సో అదే అండి ఇవాళ ఎపిసోడ్ ప్రోమో 1 and 2, ఐ థింక్ 3 and 4 రిలీజ్ అవుతుంది. ఐఎమ్ నాట్ గోన్ డూ దట్. డైరెక్ట్ నైట్ ఎపిసోడ్ రివ్యూలో కలుస్తాం. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ మండే. టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.